హలో అండి, వెల్కమ్ బ్యాక్. కేఎఫ్సి ఈ పేరు వినని వాళ్ళు కానీ లేక ఈ చికెన్ టేస్ట్ చేయని వాళ్ళు కానీ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కేఎఫ్సి చికెన్ అనగానే నోరు ఊరడం కామన్. ఈ కేఎఫ్సి ఫుల్ ఫామ్ కెంటుకీ ఫ్రైడ్ చికెన్. ఇది 1952 సెప్టెంబర్ 24న ఆల్మోస్ట్ 70 సంవత్సరాల ముందు ఇది ప్రారంభించబడింది. ఫస్ట్ బ్రాంచ్ అన్నమాట. ఆల్మోస్ట్ 22,621 లొకేషన్స్లో ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. డిసెంబర్ 2019 వరకు చూసుకున్నట్లయితే ఎక్కువగా చైనాలో ఉన్నాయట 5,200 అవుట్లెట్స్. ఇది అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అన్నమాట. ఒకప్పుడు రోడ్ సైడ్ రెస్టారెంట్గా స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రాంచెస్ కలిగిన రెస్టారెంట్. ఫస్ట్ మెక్డొనాల్డ్స్ ఉండింది. అయితే దీని యొక్క ఫౌండర్ కొలోనల్ హార్లాండ్ డేవిడ్ శాండర్స్. ముద్దుగా కొలోనల్ శాండర్స్ అని తెలుసు. మనకి కేఎఫ్సి యాడ్ వచ్చినప్పుడు మనం చూస్తాం, ఒక తాత హ్యాపీ వెన్స్డే టు యూ అని యాడ్లో కనబడతాడు. కేఎఫ్సికి బ్రాండ్ అంబాసిడర్ కూడా తానే. అది ఎంత పాపులర్ అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అవసరం లేదనమాట. ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ లూయి వెలీ అనే ప్లేస్లో ఉంది. ఒకసారి మనము చరిత్రలో కనుక ఒక లుక్ వేసుకుంటే, కొలోనల్ శాండర్స్ 65 సంవత్సరాలప్పుడు ఒక డొక్కు కార్ ఎందుకంటే దానికి కీ లేకుండా, తర్వాత బ్రేకులు సరిగా లేకుండా ఉండే కార్ అన్నమాట. అది పట్టుకొని ఆల్మోస్ట్ ఒక $100 చెక్ తీసుకొని లోన్గా తీసుకొని తన యొక్క తల్లిగారు యొక్క రెసిపీ ఒకటి తయారు చేసుకున్నారు. సీక్రెట్ రెసిపీ. దాని టేస్ట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని డోర్లు కొట్టుంటాడో ఫస్ట్ ఆర్డర్ సెలెక్ట్ అవ్వడానికి. ఒక అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 1000 డోర్స్ కొట్టుంటాడట ఫస్ట్ ఆర్డర్ కోసం. ఆ ఫస్ట్ ఆర్డర్ అయిన తర్వాత ఇంతమంది మనం విన్నట్టుగా ఎంత పాపులర్ అయిపోయిందో. 22,621 లొకేషన్స్లో కేఎఫ్సి అవుట్లెట్స్ ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. 118 కంట్రీస్. ఇండియాలో కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అయితే ఒక్కటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము, మనము ఎన్నిసార్లు ప్రయత్నిస్తాము మనము సక్సెస్ అవ్వడానికి? 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 100 సార్లు. తర్వాత మనకు ఒక బోర్ కొట్టి విసుకొచ్చి అదేదో సాధించిన వాళ్ళకి గర్వంగా ఒక మాట ఉంటుంది, ఏంటంటే నేను చాలా ప్రయత్నించినాను, చాలా కష్టపడ్డాను. నేను ఎంత కష్టపడ్డా అంటే అంతకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేరు అని మనం చెప్తాం. కొలోనల్ శాండర్స్ 65 సంవత్సరాల వయసులో మనకు ఆదర్శం. ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలం ఎటు పోలేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఎన్నో ఓటమితో గడిపిన రాత్రులు, ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ అనుకోలేదు ఈరోజు ఇంత సక్సెస్ అవుతాడు. వెనుదిరగలేదు, విశ్రమించలేదు. తన యొక్క ఆలోచన, తన యొక్క నెరవేర్పు ముగింపు అయ్యే వరకు కూడా అది కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈరోజు కొలోనల్ శాండర్స్ మనకు ఆదర్శం కాదు.